మీ హార్ట్ మొత్తం టేస్ట్తో లోడ్ అవుతుంది నోరూరి. ఆ లోడెడ్ హార్ట్ మీ జిందగీని చేస్తుంది చోరీ. మరి ఆ జిందగీ పేరే విభావరి, రకరకాల రుచుల విహారీ. అందుకే పదండి విందుకు ఇక్కడికి అడుగు వేసింది ఈసారి. మరి హార్ట్ని టేస్ట్తో లోడ్ చేసుకోవడానికి పదండి విందుకు. సో లోపలికి వచ్చేసాం. లోపలికి వచ్చిన తర్వాత చాలా కూల్గా ఉంది. అంటే బయట ఎండగా ఉంటే లోపల ఇంత కూల్ అట్మాస్ఫియర్ ఉంటేనే బాగుంటుంది అన్నట్టు చాలా చక్కగా ఫస్ట్ నేను ఫీల్ అయింది ఏసీ అనమాట. చాలా కూల్గా ఉంది. అండ్ రాగానే కళ్ళకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఎవ్రీవేర్ ప్రతి చోట క్రీమ్ అండ్ బ్రౌన్, క్రీమ్ అండ్ బ్రౌన్, క్రీమ్ అండ్ బ్రౌన్. ఎక్కడ చూసినా క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషనే కనిపించింది. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా ఆ బ్రౌన్ కాంబినేషన్ టైస్ కూడా వేసుకున్నారు. అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో మొత్తానికి బ్రౌన్ అయితే నాకు చాలా నచ్చే కలర్. సో బ్రౌన్ టేబుల్ పైన బ్రౌన్ క్లాత్ ఉంది అండ్ కూర్చోడానికి క్రీమ్ కలర్ సీట్స్ ఉన్నాయి. ఇక్కడ సోఫాస్ రెక్సిన్ సోఫాస్ ఉన్నాయి అండ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టేబుల్ అండ్ ద చైర్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ లాగా ద డిస్టెన్స్ బిట్వీన్ చైర్ అండ్ టేబుల్ షుడ్ బి పర్ఫెక్ట్. అప్పుడు మనకి తినడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ కూర్చున్న వెంటనే ఐ ఆల్సో ఫెల్ దట్ సేమ్ కంఫర్టబుల్నెస్. చాలా కంఫర్టబుల్గా అనిపించింది. మరి కళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంది, కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. కానీ ఇక్కడ చూస్తే కనుక చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ అ వెరీ స్మాల్ ప్లేస్. చాలా హంగామా ఆర్భాటంగా ఏం లేదు, కానీ చూడడానికి చాలా కూల్గా ఉంది. యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్, యువర్ లవర్స్, కపుల్ కూడా రావచ్చు అనమాట. హ్యాపీగా ఉంది. ఇది ఒక్కటే హాల్ కాదండి, ఇక్కడ డిఫరెంట్ ఛాంబర్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఛాంబర్స్ని కూడా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. వావ్, ఇక్కడ కూడా చాలా కూల్గా ఉంది. అండ్ ఈ ప్రైవేట్ డైనింగ్ రూమ్ హ్యాపీగా మనం గెట్ టుగెదర్స్ ఏమన్నా ఉన్నా, కాన్ఫరెన్సెస్, మీటింగ్స్, కార్పొరేట్ ఈవెంట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే హ్యాపీగా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ రాగానే నేను వావ్ ఎందుకన్నానంటే క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్తో పాటు క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నాకు అక్కడ పచ్చదనమే కనిపించింది. అండ్ లుక్ ఎట్ దిస్, ఏ బ్యూటిఫుల్ వాల్ పెయింట్ నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీరు అలోన్ ఉన్నప్పుడు, మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ని వేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఈ వాల్ పెయింటింగ్ చెప్తుంది అనమాట. దిస్ ఇస్ అ వెరీ బిజీ ఏరియా. వస్తున్నప్పుడు కూడా కొంపల్లి ఎంత డెవలప్ అయిపోయిందో అనుకున్నాను. బట్ దెన్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాంగ్ అవుట్ చేసే ప్లేస్ ఏంటి అంటే ఫుడ్ ప్లాజా లాంటిది ఏమైనా ఉంటే బాగుంటుంది. అండ్ పర్ఫెక్ట్ ప్లేసెస్ హోటల్ విభావరి. హోటల్ విభావరికి వచ్చేసి మీ ఆకలిని అంతా తీర్చుకోవచ్చు. ఆకలి అంటే గుర్తొచ్చింది, నాకు కూడా చాలా ఆకలి వేస్తుంది. అంటే ఫుడ్ మెనూ చూడాలనిపిస్తుంది. ఫుడ్ మెనూ చూడాలంటే మేనేజర్తో మాట్లాడాలి కదా. సో మేనేజర్తో మాట్లాడదాం రండి. కాజల్ వచ్చేసింది మేనేజర్ని తీసుకొని. మెనూ కార్డ్ చూడాలి, ఆకలి వస్తుంది. మెనూ కార్డులో అసలు హోటల్ విభావరిలో ఎలాంటి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయో తెలుసుకోవాలి అన్న ఆతృతతో ఇక్కడ మేనేజర్ అంటే ఆపరేషన్ మేనేజర్ శైలేష్ ని తీసుకొచ్చేసింది. హలో శైలేష్ जी, वेलकम टू पदंडी विंदु. कैसे हो? बस बढ़िया हूँ. तो यहाँ पे कितने ये सर्विस में होटल मैनेजमेंट में कितने साल से काम कर रहे हो आप? 5 years. 5 years. यहाँ पे होटल विभावरी में 6 months. 6 months. यस. अच्छा, तो कैसा है ये जॉब? बहुत बढ़िया है. आप 5 साल तक दूसरे जगह पर काम कर रहे हैं, 6 महीने से होटल विभावरी में काम कर रहे हैं. सब प्लेसेस में से कौन सा प्लेस आपको अच्छा लगा? यही प्लेस अच्छा लगा. हाँ, ఇక్కడ మంచి చేస్తున్నారు కదా, ఇక్కడే బాగుంటుంది అంటారు. సరే, మరి నాకైతే ఇక్కడ 3 మెనూస్ ఇచ్చారు. ఒకటి కాదు, 2 కాదు, 3. 3 मेनूज क्यों हैं? सभी स्पेशल मेनू है हमारे. अच्छा. बेवरेज, फूड और स्पेशल एक्सक्लूसिव मेनू यहाँ का. ओके. जो यहाँ के हैदराबाद के लोगों को स्पेशली खिलाने के लिए. अच्छा. स्पेशली नॉर्थ इंडियन फूड. हैदराबाद के लोगों को बोल रहे हैं. आप कहाँ से हो? मैं महाराष्ट्र से हूँ. महाराष्ट्र से? नॉर्थ इंडियन. यस. अच्छा, तो महाराष्ट्र का फूड अच्छा है, हैदराबाद का फूड अच्छा है? तो महाराष्ट्र का फूड और यहाँ का दोनों का फूड एक करके हम अच्छा लोगों को खिलाना चाहते हैं. ఈయనే హోటల్ మొత్తం డిజైన్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు కదా. నైస్, వెరీ నైస్.
तो ये तो बिरयानी है, ये डेजर्ट्स है, ये क्या है भैया? ये कंबोज है स्पेशल हमारे यहाँ की। और यहाँ के साउथ इंडियन लोगों को स्पेशली नॉर्थ इंडियन का टेस्ट देने के लिए हमने कोशिश कर रहे हैं यहाँ पे, और यही कोशिश करेंगे कि अच्छा फूड यहाँ पे सर्व करें और यहाँ के लोगों को एक अच्छा फूड दे हम। హైదరాబాద్ ని కూడా నార్త్ ఇండియా చేసేయాలి అనేదే నా ధ్యేయం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా శైలేష్. నైస్. ఆయన ఏమన్నారంటే హైదరాబాద్ లో తెలుగు వాళ్ళకి హిందీ టేస్ట్ కూడా, నార్త్ ఇండియన్ టేస్ట్, వాళ్ళే తినే ఫుడ్ టేస్ట్ కూడా ఇక్కడ వాళ్ళకి తెలియాలి అనే ఇట్లాంటి కాంబోస్ ని అరేంజ్ చేసాము అని చెప్తున్నారు. నైస్. సో అభి పదండి విందుకు काजल के लिए आप क्या क्या ऑर्डर करने वाले हो? मटन भटिंडा स्पेशली जो पंजाब से, भटिंडा? यस, मटन भटिंडा एंड डिंगरी डोलमा फ्रॉम दिल्ली। वाओ, ओके. और बाकी अभी तो 2 देता हूँ, उसके बाद और भी 2 दूंगा आपको। अच्छा, ये तो यहाँ होटल विभावरी का स्पेशल है क्या? स्पेशल है। और भी बहुत सारे हैं, आप ये 2 ट्राई कीजिए, उसके बाद और भी 4 देता हूँ मतलब मैं। ऑथेंटिक होटल विभावरी में ही मिलेगा, मतलब ये 2 आइटम्स यस मिलेगा, बाकी और कहीं नहीं मिलेगा आपको. कहीं भी ఎక్కడ దొరకవంట. ఉట్టి హోటల్ విభావరి, కోంపల్లిలో ఉన్న హోటల్ విభావరిలో మాత్రమే దొరుకుతాయంట. 2 ఐటమ్స్ పేర్లు చెప్పారు, 2 డిషెస్ పేర్లు చెప్పారు, కానీ మిగతావి ఆయన చెప్పలేదు. నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారనమాట. మరి ఆ సర్ప్రైజ్ ఏంటి, ఆ డిషెస్ ఏంటి తెలుసుకుందాం. వాళ్ళ కోంపల్లిలోని హోటల్ విభావరిలో ఉన్నాము. అండ్ ఇందాక మేనేజర్తో మాట్లాడేసాము. చాలా మంచి మంచి ఐటమ్స్ అన్ని కూడా ఆయన ఆర్డర్ చేశారు స్పెషల్లీ కాజల్ కోసం. సో ఇక్కడ నా దగ్గర చాలా స్టార్టర్స్ ఉన్నాయి, మెయిన్ కోర్స్ ఉన్నాయి, అన్నీ వచ్చేసాయి. కానీ ఫస్ట్ హోటల్ విభావరి స్పెషల్ పనీర్ పెషావరి కబాబ్. ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ దిస్. ప్రెజెంటేషన్ అయితే ఆసమ్ ఉంది. క్యారెట్ ఫ్లవర్స్ ఉన్నాయి, బీట్రూట్, టొమాటో, క్యాబేజ్ అన్నీ ఉన్నాయి. సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ దిస్ నౌ. కబాబ్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. కబాబ్లో ఉండాల్సిన స్మోకీ ఎఫెక్ట్ కూడా ఉంది, విచ్ ఐ లవ్. పనీర్ పెషావరి కబాబ్ ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు కాజల్ ఎంతలా ఎంజాయ్ చేస్తుందో మీరు అంతలా ఎంజాయ్ చేసి, ఫుడ్ని ఎంజాయ్ చేసి హ్యాపీగా మీ టమ్మీకి ఆల్ ఈజ్ వెల్ అని చెప్పండి. మీ టమ్మీ కూడా మీతో పాటు స్మైల్ చేస్తుంది. సో ఈ ఐటమ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్టార్టర్, యమ్మీ స్టార్టర్, అందరికీ ఫేవరెట్ స్టార్టర్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. సో ఆ స్టార్టర్ని టేస్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఐటమ్ అందరికీ ఫేవరెట్ క్రిస్పీ కార్న్. కానీ హోటల్ విభావరి స్పెషాలిటీ ఏంటి అంటే క్రిస్పీ కార్న్ ఇన్ షెజ్వాన్. ఓకే, షెజ్వాన్ సాస్ వేసి చేసినట్టున్నారు. షెఫ్ని అడిగి కనుక్కుందాం షెజ్వాన్ అంటే ఏం వేశారు, సాస్ వేశారా లేకపోతే ఎట్లా చేశారు అని. సో క్రిస్పీ కార్న్ మీరు చూడొచ్చు, చాలా మంచిగా రోస్ట్ అయ్యింది, చాలా మంచిగా ఫ్రై అయి ఉంది. సో దీన్ని యాక్చువల్లీ ఫోక్ అవసరం లేదు, స్పూన్తో తినేచ్చు మనం. అప్పుడప్పుడు మనం ఇట్లా చేత కూడా తినేసేయచ్చు, హ్యాపీగా చేత కూడా తినేయచ్చు. కార్న్ చాలా బాగా కుక్ అయింది, క్రిస్పీగా ఉంది. స్వీట్ కార్న్ కాబట్టి ఆబ్వియస్లీ స్వీట్గా ఉంది. సో ఇక్కడ స్పెషాలిటీనే క్రిస్పీ కార్న్ విత్ షెజ్వాన్ అనమాట. షెజ్వాన్లో ఉండాల్సిన ఆ స్పైసీనెస్ ఉంది, క్రిస్పీ ఉంది, కార్న్ ఉంది. ఓవరాల్గా ఐ లైక్ ఇట్. చైనీస్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు షెజ్వానే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. సో చైనీస్ విత్ క్రిస్పీ కార్న్ అంటే చైనీస్ ఫ్లేవరు ఉండాలి, ప్లస్ మీరు కార్న్ ఎంజాయ్ చేయాలి, మీ ఫేవరెట్ డిష్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే హోటల్ విభావరికి వచ్చి యూ హ్యావ్ టు ఆర్డర్ దిస్ క్రిస్పీ కార్న్ అండ్ షెజ్వాన్. సో స్టార్టర్స్ టేస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు వీ హ్యావ్ టు మూవ్ ఆన్ టు మెయిన్ కోర్స్. సో మెయిన్ కోర్స్లో ఏం ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. డింగిరి 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 డియాలో. సడన్ గా పాట ఎందుకు పాడుతుంది కాజల్ అనుకుంటున్నారా? బికాస్ ఐటమ్ అట్లాంటిది అనమాట. డింగిరి డోల్మా. డింగిరి అంటే ఏంటి అనుకుంటున్నారా? హిందీలో మష్రూమ్ ని డింగిరి అంటారంట. సో డింగిరి డోల్మా చెప్పారు కదా ఇందాక మేనేజర్ గారు, తెలుగుని అలా హిందీని కలిపేసేదే హోటల్ విభావరి అని. సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో హిందీ ఐటమ్స్ని అండ్ అలాగే హైదరాబాద్ వాళ్ళకి ఎట్లాంటి ఐటమ్స్ అయితే నచ్చుతాయో, ఎట్లాంటి స్పైసెస్ అయితే నచ్చుతాయో అవన్నీ కూడా నార్త్ డిషెస్తో కలిపేసి ఇట్లాంటి డింగిరి డోల్మా లాంటి డిషెస్ని ప్రిపేర్ చేశారనమాట. అండ్ డింగిరి డోల్మాతో రోటీ నంచుకుంటే బాగుంటుందంట. సో
డింగ్రీ డోల్మా ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. ఈ కర్రీలో కొరియాండర్ ఫ్లేవర్ చాలా తెలుస్తుంది. నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ ఫ్లేవర్ నాకు తగిలింది కొరియాండర్ ఫ్లేవర్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ లాగా ఫస్ట్ నాకు కొరియాండర్ ఫ్లేవర్ తగిలింది కాబట్టి నాకు ఈ ఐటమ్ అంత బాగా నచ్చేసింది. ఇప్పటి వరకు నేను టేస్ట్ చేసిన ఐటమ్స్లో అన్నిటికల్లా దిస్ ఇస్ వెరీ స్పైసీ అండ్ ఐ లవ్ ఇట్. సో ఈ ఐటమ్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నాన్ వెజ్ ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ మన నెక్స్ట్ మెయిన్ కోర్స్ భటిండా. ఎస్, జబ్బీ మెట్ గుర్తొస్తుంది నాకు భటిండా వినంగానే. ఎందుకంటే పంజాబ్లోని ఒక ప్లేస్ ఊరి పేరు భటిండా నాకు తెలిసి. మరి మటన్ భటిండా మన కోసం ఆర్డర్ చేశారు. అండ్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ మటన్ అండ్ మటన్ భటిండా ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు టేస్ట్ దిస్. మరి మటన్ భటిండాలోకి రుమాలి రోటీ చాలా బాగుంటుందంట. చాలా చక్కగా సిల్వర్ ఫాయిల్లో ఫోల్డ్ చేసి ప్రజెంట్ చేశారు రుమాలి రోటీని. సో ఈ రుమాలి రోటీతో పాటు నౌ ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ మై ఫేవరెట్ మటన్ భటిండా. ఓకే, ఆసమ్లీ కుక్డ్. ఫ్లేవర్స్, మసాలా, స్పైసెస్ అన్ని ఈక్వల్గా యాడ్ చేసి ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ టేస్టీ, డెలిషియస్. మటన్ని మనం టేస్ట్ చేద్దాం. వావ్, చాలా సాఫ్ట్ ఉంది. యాక్చువల్గా మటన్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో హడావిడిగా వండినప్పుడు మటన్ ఏమవుతుందంటే అది తీగలుగా ఉండి సాగదీసినట్టు ఉంటుంది. అండ్ చూ చేసినప్పుడు కూడా అది సాఫ్ట్గా ఉండదు. సో మటన్ పర్ఫెక్ట్గా కుక్ చేసినప్పుడు దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఆ మటన్ టేస్ట్ ఏదైతే ఉందో అదంతా గ్రేవీలోకి వచ్చేస్తుంది. దానివల్ల ఆ గ్రేవీలో కూడా చాలా టేస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది. అలా ఇది బాగా కుక్ అయింది కాబట్టి గ్రేవీ ఈజ్ ఆల్సో టేస్టింగ్ యమ్. సో మటన్ భటిండా, అసలు ఈ ఐటమ్ పేరు నేను ఎక్కడా వినలేదు. హోటల్ విభావరిలో మటన్ భటిండా కాజల్ టేస్ట్ చేసింది కాబట్టి మీరు కూడా కొంపల్లిలో హోటల్ విభావరికి వచ్చినప్పుడు ఈ ఐటమ్ ఖచ్చితంగా టేస్ట్ చేయండి. సో ఈ ఐటమ్ కూడా అయిపోయింది కాబట్టి మనం లాస్ట్ ఐటమ్కి మూవ్ ఆన్ అయిపోదాం. నెక్స్ట్ ఐటమ్ మన కోసం వెయిట్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ కాల్డ్ చికెన్ ఆకుబరి. ఆకుబరి ఎప్పుడు వెళ్ళారు కదా, ఏం లాంగ్వేజ్ ఇది? ఆకుబరి నాకు అస్సలు ఐడియా లేదు. షెఫ్ని కనుక్కుందాము ఇంకాసేపట్లో. ఇదంతా మనం టేస్ట్ చేసేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ షెఫ్తో మాట్లాడదాము. అండ్ చికెన్ ఆకుబరితో పాటు బటర్ నాన్ బాగుంటుందంట. సో బటర్ నాన్ నాకు స్పెషల్గా ఇచ్చారు మన మేనేజర్ గారు. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ దిస్ చికెన్ ఆకుబరి. దీని ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. పైన చీజ్ వేసినట్టున్నారు. అండ్ టేస్ట్ చేస్తే దీని లోపల ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, అసలు నేను ఆ ఇంగ్రీడియంట్స్ని కనిపెట్టగలుగుతానో లేదో చూద్దాము. సో లెట్స్ టేస్ట్ దిస్ చికెన్ ఆకుబరి. బటర్ నాన్లో ఈ గ్రేవీ యమ్ ఉంది, డెలిషియస్ ఉంది. అండ్ చికెన్ కూడా చాలా సాఫ్ట్గా, యూ కెన్ సీ దిస్. నేను ఇట్లా అనగానే మొత్తం చికెన్ ఇట్లా వచ్చేసింది. ఇంకొకసారి చూపిస్తాను మీకు. సీ, నేను జస్ట్ 3 ఫింగర్స్తో ఇట్లా అంటే సింపుల్గా వచ్చేస్తుంది చికెన్. సో చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఓకే, యూ కెన్ సీ దిస్. ఇప్పుడు ఉట్టి చికెన్ తింటే ఎట్లా ఉంది టేస్ట్ చూద్దాం. వావ్, ఇందులో కూడా లైట్గా స్మోకీ ఎఫెక్ట్ వచ్చింది. అసలు ఇది ఎట్లా వండారు, చికెన్లో స్మోకీ ఎఫెక్ట్ రావడం ఏంటో. అండ్ గ్రేవీ అంతా కాజు ఫ్లేవర్ నాకు తెలుస్తుంది. సో నిజంగానే కాజుతో గ్రేవీ చేశారా కనుక్కుందాం. అండ్ మీడియం స్పైసీ, అంత ఎక్కువ స్పైసీ లేదు, అసలు స్పైసీనెస్ తెలియకుండా లేదు, అట్లా కూడా లేదు. స్పైసీగా ఉంది అండ్ ఎక్కువ కారంగా కూడా అనిపించట్లేదు. సరే, ఇట్లా తింటూనే ఉంటే
నేను షెఫ్తో మాట్లాడకుండా షో మొత్తం ఇట్లా తింటూ గడిపేస్తాను. సో నేను తినడం ఆపేసి షెఫ్తో మాట్లాడదాం, ఎందుకంటే అసలు టేస్ట్ చేసిన అన్ని ఐటమ్స్ ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి. అసలు ఆయన ఎలాంటి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేశారో, ఎలా చేశారో, అండ్ మన హోటల్ విభావరి కిచెన్లో ఆయన ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారో, ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఇవన్నీ కనుక్కుందాం. ఇవాళ కోంపల్లిలోని హోటల్ విభావరిలో ఉన్నాం కదా. ఇందాక మంచి మంచి ఐటమ్స్ అన్ని, డెలీషియస్ ఐటమ్స్ అన్ని కూడా నేను టేస్ట్ చేశాను. టేస్ట్ చేస్తున్న ప్రతిసారి అబ్బా ఇందులో ఏం వేశారు, అబ్బా ఇందులో ఏముందో, ఏంటా సీక్రెట్ ఇంగ్రీడియంట్, షెఫ్తో మాట్లాడాలని 100 సార్లు తలుచుకుని ఉంటాను షెఫ్తో మాట్లాడాలి అని. సో రానే వచ్చింది ఆ ఘట్టం. షెఫ్ వచ్చేసాడు, బల్బీర్ చంద్. వెల్కమ్ టు పదండి విందుకు बलबीर साहब. आपके हाथों में तो जादू है, बहुत ही अच्छे से डिशेस बनाए आपने, मैंने तो बहुत ही एंजॉय किया. चिकन ఆకుబర్రీ కర్రీ, బ్లాక్ బెర్రీ విన్నాను, స్ట్రాబెర్రీ విన్నాను, ఆకుబర్రీ ఏంటండి? आकुबरी बोनलेस चिकन, बोनलेस चिकन, बोनलेस चिकन तंदूर में उसको ओवन में डाल के उसको स्मोक दिया जाता है कोयले से. स्मोक करने के बाद इसको इंडियन ग्रेवी में कैशनट एंड चीज ग्रेनेड करके, క్యాష్యూనట్ నేను చెప్పానా క్యాష్యూనట్ ఉంటుందని, और चीज ग्रेनेड करके गार्लिक पेस्ट के उसमें उसको भून के आराम से केसर और उसकी ग्रेवी में उसको बनाया जाता है. तो आप कितने साल का एक्सपीरियंस है? आपके हाथों में जो जादू है वो तो बहुत एक्सपीरियंस का जादू वाला हाथ दिख रहा. मेरा स्टार्टिंग अमरपाली कॉलेज से मैंने ट्रेनिंग लिया था ओडिशा में, अमरपाली उत्तराखंड में, उत्तराखंड. अच्छा, अमरपाली कॉलेज से. उसके बाद से मैंने होटल ज्वाइन किया तो 18 ईयर्स मेरा एक्सपीरियंस है होटल का. वाओ, 18 इयर्स एक्सपीरियंस अंटा. और विभावरी में मैं ओपनिंग से हूँ. कहाँ से? विभावरी होटल में ओपनिंग से हूँ. విభావరి హోటల్లో ఓపెనింగ్ షెఫ్ ఎవరు అంటే బల్బీర్ చంద్. నైస్. 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో 18 ఇయర్స్ ఆయన ఆమ్రపాలి ఉత్తరాఖండ్ నుంచి ఆయన వచ్చారనమాట. అండ్ అక్కడి నుంచి ఇక్కడి వరకు, ఆమ్రపాలి నుంచి హైదరాబాద్ వరకు ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేసుకున్నారు. ఇంత టేస్టీ డిషెస్ ని వండుతున్నారు. और होटल विभावरी में वर्किंग एक्सपीरियंस कैसा है आपका? अच्छा है, इधर मैनेजमेंट अच्छा है, सैलरीज टाइम पे दे रहे हैं, सैलरी टाइम पे हो जाता है, खाना अंदर गुड है, स्टाफ सब कुछ अच्छा है, सब अच्छा है. आप बहुत खुश हो? ఎస్. ఇక్కడ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు హ్యాపీ అయితే హ్యాపీ ఫీలింగ్ తో వాళ్ళు మంచి మంచి డిషెస్ వండుతారు. అండ్ అంత హ్యాపీ ఫీలింగ్ తో వండిన డిషెస్ మన టమ్మీని కూడా హ్యాపీ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బల్బీర్ చంద్ జీ. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ హోటల్ స్పెషాలిటీస్ ఇంకా ఏమున్నాయి, ఎంతమంది బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, బిజినెస్ ఎలా నడుస్తుంది, ఇవన్నీ కూడా కనుక్కుందాం. సో పదండి. థ్యాంక్ యూ సో మచ్. షెఫ్ తో మాట్లాడి అయిపోయింది. మరి హోటల్ విభావరికి మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు? వెంకటేష్ గారు అండ్ శ్రీకాంత్ గారు. వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు అంటే పెద్దవాళ్ళు అనుకుంటున్నారా? కాదండి, యంగ్ అండ్ ఎనర్జెటిక్ వెంకీ అండ్ శ్రీకాంత్. హలో, వెల్కమ్ టు పదండి విందుకు. హాయ్. సో విభావరి అంటే ఏంటి? విభావరి అంటే లక్ష్మీదేవిని అర్థం. లక్ష్మీదేవి మీనింగ్, విభావరి మీనింగ్ లక్ష్మీదేవి అంటే హోల్ అండ్ సోల్ పర్పస్ ఒక్కటే అండి. హోటల్ పెట్టుకున్నావా డబ్బులు రావాలా? లైక్ దట్ ఎగ్జాక్ట్లీ. అలా అనిపించింది, పెట్టినాం. అలా డిఫరెంట్ గా ఉంది, నేమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సీరియస్లీ. సో హోటల్ విభావరి నేను లోపలికి వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే క్రీమ్ అండ్ బ్రౌన్ ఈ కాంబినేషనే ఉంది. అండ్ చాలా సింపుల్ గా అనిపించింది. అండ్ టెంపరేచర్ చాలా కూల్ గా ఉంది. ఎందుకట్లా? సో బేసికలీ బ్రౌన్ అండ్ క్రీమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే వీ వాంటెడ్ టు అట్రాక్ట్ ఆల్ ద టైప్ ఆఫ్ క్రౌడ్స్ అనమాట. వీ వాంటెడ్ టు అట్రాక్ట్ స్టూడెంట్స్, ఫ్యామిలీస్ అండ్ ఆల్ ద పీపుల్. అందుకని చెప్పేసి వీ కెప్ట్ ఇట్ సింపుల్ విత్ బ్రౌన్ అండ్ క్రీమ్ అనమాట. సో దట్ ఈస్ ద బేసిక్ లోగో. హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఫుడ్ కి, టేస్ట్ కి. అండ్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే టేస్ట్ అదిరిపోయింది. ప్రతి డిష్ టేస్ట్ చాలా చాలా బాగుంది. సో హౌ డిడ్ యూ సెలెక్ట్ షెఫ్స్ అండ్ ఆల్? షెఫ్ సెలెక్షన్లో స్టార్టింగ్లో మాకు చాలా ప్రాబ్లం వచ్చిందండి. బట్ మా డాడీ, అన్నయ్య వాళ్ళ డాడీ అందరు కలిసి వాళ్ళ కాంటాక్ట్స్ యూజ్ చేసి వి సర్చ్డ్ ఎ లాట్ ఫర్ షెఫ్స్ అనమాట. అండ్ దెన్ ఫైనలీ వీ డిసైడెడ్ ఇక్కడ నుంచి వద్దు, విల్ గెట్ సమ్ నార్త్ ఇండియన్ షెఫ్స్ అని చెప్పేసి. సో లక్కీలీ మా అన్నయ్య వాళ్ళ డాడీ, మా డాడీకి మ్యూచువల్ ఫ్రెండ్ ఒకతను సజెస్ట్ చేశాడనమాట. సో వీ గాట్ ఆల్ షెఫ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఫ్యూ పీపుల్ ఆర్ ఫ్రమ్ ముంబై అండ్ పూణే.
ఓకే, హోటల్ బిజినెస్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది అంటే బిజినెసెస్ లో చాలా బిజినెస్లు పెట్టుకోవచ్చు. సో మీరు ఎంతమంది పార్ట్నర్స్ కలిసి పెట్టారు అండ్ హోటల్ బిజినెస్ పెట్టాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ మేము పార్ట్నర్ మొత్తం 4 పార్ట్నర్స్ ఉన్నాం, అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం, బయట వాళ్ళు ఎవరు లేరు. సో బేసికల్ మేము ఇద్దరం ఫుడ్ లవర్స్. యాక్చువల్ ఫస్ట్ థాట్ వచ్చి మా ఇద్దరికి వచ్చింది. మీ ఇద్దరికి? Yeah. ఓకే. నేను చిన్నప్పటి నుంచి ఇద్దరు బాగా ఫుడ్ లవర్స్. హైదరాబాద్ లో మాక్సిమం అన్ని రెస్టారెంట్ కవర్ చేసాము. మాకే ఓన్ గా ఉంటే బాగా అనిపించింది. మాకు కొన్ని థాట్స్ ఉన్నాయి, ఇట్లా ఇలా ఉండాలి, ఫుడ్ ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో మా పేరెంట్స్ చెప్పాము, వాళ్ళు ఓకే అన్నారు. ఇద్దరు జాయిన్ చేసుకుని మేము స్టార్ట్ చేసాము. ఓకే, సో 6 months అయింది హోటల్ విభావరి కోంపల్లిలో స్టార్ట్ చేసి. ఇంకేమైనా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలని ఉందా? అవునండి, యాక్చువల్లీ మేము కొన్ని సైట్స్ చూస్తున్నాం అనమాట, ఇక్కడ నా బ్రాంచెస్ ఓపెన్ చేద్దామని. అండ్ వీఆర్ ఆల్సో గెటింగ్ ఫ్యూ పీపుల్ ఆస్కింగ్ అస్ ఫర్ ఫ్రాంచైజీ. యా, ఇప్పుడే మొన్ననే నేను అన్న మాట్లాడినాం, ఒక 2 బిజినెస్ పీపుల్ వచ్చారు. వీఆర్ ఓపెన్ ఫర్ ఫ్రాంచైజీస్. వావ్, సో పదండి విందుకు ద్వారా పిలుపుని ఇచ్చేసారనమాట. మేము ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నాం, ఎవరికైనా కావాలంటే రండి రండి. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు అనుకున్నట్టు చాలా మంది రావాలి ఫ్రాంచైజీస్ కోసం అండ్ మీరు అనుకుంటున్నట్టు బ్రాంచెస్ కూడా త్వరలోనే ఓపెన్ చేయాలని. ఆల్ ది వెరీ బెస్ట్. సో కాజల్ పుట్ట అయితే ఫుల్గా నిండిపోయింది అండ్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇట్స్ టైమ్ టు సైన్ ఆఫ్. కానీ మీరు మాత్రం ఈటీవీ అభిరుచి చూస్తూ ఉండండి, ఎట్లాంటి ఫుడ్ తినాలో తెలుసుకుంటూ ఉండండి, ఎట్లాంటి హోటల్స్కి వెళ్లాలో తెలుసుకుంటూ ఉండండి, అప్డేటెడ్గా ఉండండి, టేస్టీ ఫుడ్ తినండి. విత్ దిస్ కాజల్ is signing off, but you guys don't forget, keep smiling and enjoy every second of your life. Eat tasty and healthy. Bye.